హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మదారమ్మ. రాయలసీమ వంటలు ఈరోజు వచ్చేసి మనము స్పెషల్ ఏంటంటే మినప వడలు, ఉల్లిగడ్డ కారము రాయలసీమ స్పెషల్లో చూపిస్తాను. ఫ్రెండ్స్ 2 గ్లాసులు తీసుకున్నాను మినప వడల కోసమని. 2 గ్లాసులు అయితే మినపప్పు తీసుకున్నాను. మినపప్పు తీసుకున్న తర్వాత మనం వాటర్లో బాగా కడిగేసుకున్నాం. 2 సార్లు 3 సార్లు కడిగేసుకున్న తర్వాత మనం ఉదయాన్నే మనం వడలు వేసేసుకున్నాము. ఈరోజు మనము మినప వడలు తయారు చేసుకునే విధానం చూద్దాం. పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, సాల్ట్, వంట సోడా, పచ్చిమిర్చి, కరివేపాకు. ఫ్రెండ్స్, ఇందులో ఉన్న పిండి తీసేసుకొని మనం దీంట్లో వేసేసుకున్నాం. వేసుకున్నాక కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సాల్ట్, వంట సోడా అన్నీ వేసి ఇలా కలుపుకున్నాం. ఇలా కలిపేసుకొని ఇలా కలిపేసుకుంటాం. కొంచెం వాటర్ తీసేసుకొని ఇలా వాటర్ కొంచెం చేత ఇలా టచ్ చేసుకొని ఈ మినపిండి తీసుకొని ఇలాగా అనేసుకొని ఆయిల్ నేను ముందే వేడెక్కాలి కాబట్టి ముందే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఇలా చేసేసుకొని ఇలా వేస్తాం. మళ్ళీ ఇంకోటి తీసుకున్నప్పుడు ఇలా టచ్ చేసి మళ్ళీ ఇలా సేమ్ మనం ఒక సైడ్ కాలిన తర్వాత దూరగా మళ్ళీ ఒక సైడ్ ఇలా తిప్పేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా తిప్పేసుకుంటూ ఉంటే మధ్యలో కూడా లోపల బాగా కుక్ అవుతుంది. లేదంటే ఒక సైడ్ మాడిపోయి ఒక సైడ్ సరిగ్గా రాకుండా ఉండడం అలా అవుతుంది. కాసేపు కాలండి ఫ్రెండ్స్. దూరగా కాగినాయి తీసేసుకున్నాం ఫ్రెండ్స్. బాగా చూడండి ఫ్రెండ్స్, బాగా కాదు కూడా తీసేసుకున్నాం. ఫ్రెండ్స్, ఇవి కొంచెం కాగాయి కదా, పక్కన తీసేసుకుంటున్నాం. ఇలా మళ్ళీ సేమ్ అలాగే ఒకసారి బాగా వేసుకున్నాం. ఇవి హాఫ్ బాయిల్ చేసాము. మళ్ళీ ఇంకొకసారి ఆయిల్ వేసుకున్నాం. ఇదిగా కాకపోతే
ఎంత బాగా నీట్గా ఉడుకుతున్నాయో చూడండి. బాగా కుతుకుతూ ఉడుకుతున్నాయి. ఇలాగా రెండోసారి వేసినప్పుడు ఇలాగ బాగా నీట్గా వస్తుంది చూడండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, వడలు ఎంత బాగా మిలమిల మెరిసిపోతున్నాయో. ఇలాగా ఇదే అన్నమాట మినపవడ. పచ్చిమిర్చి తినని వాళ్ళు, కరివేపాకు అంటే తినని వాళ్ళు ఉంటేనక వేసుకోవాల్సిన అవసరం లేదు. మా ఇంట్లో అన్నీ తినేస్తారు కాబట్టి నేను వేసాను. ఇంకా జీలకర్ర కూడా వేస్తారు. జీలకర్ర స్మెల్ మా పాపకి పడదండి, అందుకని నేను మా పాప తిన్నదనేసి నేను జీలకర్ర వేయట్లేదు. చూడండి ఫ్రెండ్స్ ఎలా మిలమిల వస్తున్నాయో, చాలా బాగున్నాయి కదా. చాలా చాలా బాగున్నాయి. బాగా పూర్తిగా బాగా కాలయ్యి మనం తీసి ప్లేట్ వేసేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయ చట్నీ వడలు తినేద్దాం ఫ్రెండ్స్. ఉల్లిపాయ చట్నీ వడలు ఉంటాయి. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా మంచి మంచి వీడియోలు కావాలనుకోండి కామెంట్ చేయండి, నేను చేస్తాను.